రావయ్య మేనేజరు. ఆ. ఏటేమన్నా తీసుకొచ్చా? ఇతను నా ఫ్రెండ్ అండి, పేరు ఓమరాజా. అయితే ఏం బీగుతాడో. మీరేం బీకమంటే అది బీకుతాను సార్. నువ్వేం బేకదు గాని మా గోపాత్రం చూసుకో. ఏ పాత్ర? గోపాత్ర అని మీరు చిన్నబ్బాయి. ఓ అబ్బాయిని ఎత్తుకోవాలండి. అన్ని ఎత్తుకుంటే నువ్వు పడుకుంటావు. ఏమక్కర్లేదు గాని ఎప్పుడు వాడు వెనకాల తోకలాగుంటూ వాడిని నవ్విస్తుండాలి. అంటే ఎప్పుడు ఏడుస్తుంటాడండి? అబ్బాబ్బే, ఆ. ఓ పట్టాన్ని నవ్వడం అదో టైపు. నవ్వడా? ఆ, ఆ. సార్ నాకు నవ్వించడం చిటికేస్తే వచ్చే విద్య సార్. అక్కడే చిటిక. ఓ గంట ఆడితో పని చేయి. ఆ చిరిగడానికి ఏళ్ళు ఉండవు. పో. గోపాత్ర. ఆహా, వటపత్రం మీద శ్రీకృష్ణుడిలాగా ఎంత అందంగా ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడో ముద్దుగా ఉంటాడో తర్వాత తెలుస్తుంది నీకు. గోపాత్ర, ఓమరాజా అని నా ఫ్రెండ్ నిన్ను చూసుకోవడానికి ఇవాళే వచ్చాడు. నమస్కారం ఓమరాజా. బా బా, ఏం వినయం, ఏం మర్యాద. నువ్వు నాకు బాగా నచ్చేసావు ఓమరాజా. నన్ను చూస్తాను నీకేమనిపిస్తుంది? ఎత్తుకుని పాలించాలనిపిస్తుంది కదా. అబ్బా నిజమేనండి, నిజంగా మీ దగ్గర ఇలాంటి ఉద్యోగం దొరకటం నా అదృష్టం. అయితే పదా, మన సినిమా మొదలయ్యే టైం అయింది. మళ్ళీ ఫస్ట్ సీన్ మిస్ అయిపోతాం. అదేంటి సినిమాకి వెళ్ళటం ఏంటి? సినిమా చూపించే ముందు స్టోరీ చెప్పరా మాదా. ఏంటది? గోపాత్ర ఆడుకుంటున్నాడు. ఆడుకోవటం ఏంటి సార్? వాడు ప్రాణాలు తీసేస్తుంటే. గోపాత్ర ఎదుటి వాళ్ళ ప్రాణాలతోటే ఆడుకుంటాడు. ఓమరాజా దా 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 దా. ఇదేం దుర్మార్గం సార్? అక్కడేమో స్వాతిముత్యంలా కనపడ్డారు, ఇప్పుడు ఇక్కడ అపరిచితుల్లా కనపడుతున్నారేంటి సార్? నా ఇస్రూపం ఇదే. ఈ రోజుతో రిటైర్ అయిపోతున్నాడు. రేపు నుంచి నువ్వే నాకు దిక్కు బంగారం. ఎవరు, నేనా? అవురే ట్రైల్ వేసుకోండి. జస్ట్ ట్రైల్ పార్టే. రేపొద్దు నీకు ఫుల్ ఫిల్మ్ చూపిస్తానే విత్ డిటిఎస్ ఎఫెక్ట్. సాంగ్లు చాలా బాగా వచ్చినాయి. డైరెక్ట్ గా డాన్స్ చేయలేవు. సార్ ఆ, మంగళం మేంచి పెనం మీద పడ్డట్టు ఈ కర్మేంటి సార్? నాకు ఈ ఉద్యోగం దేవుడు మీకు దండం పెడతాను. ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఏమండి, ఇంటి వెనకాల 25 సమాధులు ఉన్నాయి. ఇప్పుడు సమాధులు కూడా వద్దు సార్. ఎందుకంటే ఆ. ఈ ఉద్యోగం చేయను వెళ్ళిపోతాను అన్న వాళ్ళ సమాధులు అయ్యి. అక్కడ జాయిన్ అవుతావా? ఏంటండి ఇది? నాకు అర్థం కాక అడుగుతాను, ఈ సమాధుల్లో మందు కొట్టడం ఏంటంటే? ఏ నీకు దెయ్యాలంటే భయమా? అంటే ఇంత ముందు భయం ఉండేది, ఆ, ఇప్పుడు అసలు భయమే లేదు. ఏ? దెయ్యాలు నా వెంట్రకు కూడా పెగలు. ఆహా. నా మెళ్ళలో ఆంజనేయ స్వామి వెళ్ళుంది. ఇదేనా అదే? అమ్మా, అది కొట్టేసావా? నాకు దెయ్యాలంటే యూరినల్స్. అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేసా. ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గి తాగు, భయం మొత్తం పోద్ది. భయం పోద్దా? ఆ పోద్ది. ఒట్టు ఒట్టు. ఆ, భయం పోవాలా? నువ్వు పోతే అది కూడా పోద్దురా. ఓ అయ్యే. ఏ మిస్టర్, సిగరెట్ ఉందా? ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడట. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ గుద్దితే వచ్చా. లారీ గుద్దితే? ఏ, ఆగు. అరే శాడిస్ట్ విధవా, పుస్తకాలు చదివి ఎలా కొట్టాలో చెప్తావురా? రే నువ్వు అయిపోయావురా. అదేంటి కరెంట్ పోయింది? ఓమరాజా, ఒరే ఓమరాజా, ఇలా రారా, చీకట్లో చెత్తకొట్టేయాలనుందిరా. వస్తున్నాను రా, నీ జపడా అప్పుడా వద్దురా. ఓమరాజా చెత్తకొట్టేస్తాను. ఎవరది? అయ్యో, ఎవడరా చిన్నబాబు గారి మీద చేయి చేసుకుంది? చెయ్యండి. కాలు కూడా చేసుకున్నాడు. నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ. కాల్ చేసుకున్నారా? ఒరే, జీతం ఇచ్చే దేవుడి మీద కాల్ చేసుకుంటారా? మీ కళ్ళు పోతాయిరా. నువ్వా? నువ్వా? కాదు. నువ్వా? నేను కాదు. మీరు కానప్పుడు నేను కాదు. కరెంట్ పోయినప్పుడు కొట్టాడంటే ఆడవడం మనోడు అయి ఉంటాడు. ఇది తెలిసిన వాళ్ళ పని కాదు, నువ్వు కొట్టిన వాళ్ళ పని. నేను చాలా మందిని కొట్టాను. వాళ్ళందరూ వచ్చి కొడితే నేను ఇప్పుడు బతుకుంటానా? పైకి పోతావు. మీరేం టెన్షన్ పడకండి చిన్నబాబు గారు. మిమ్మల్ని కొట్టినోడిని నేను పట్టుకుంటా. ఎప్పుడు? మళ్ళీ వాడు వచ్చి కొట్టినప్పుడు. అంటే మళ్ళీ నాకు దెబ్బలు తప్పవా? ఆడిని పట్టుకోవాలంటే తప్పదు కదా సార్. చంపేశాడు బాబోయ్. ఆ, ఆ, ఆ. ఏమైంది గోపాత్ర? ఎవడెలా కొట్టాడు? బాడీలో ఉన్న బ్లాక్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. నేను కొట్టిన దెబ్బలకి వీడికి మెంటలెక్కుంటుంది. మీరంతా ఒకసారి లైన్ లో నుంచోండి. ఎందుకు గోపాత్ర? నన్ను ఎవడైతే కొట్టాడో ఆడిని పట్టుకోవడానికి మంచి స్కీమ్ వేసా. మళ్ళీ వాడితో నువ్వు కుమ్మించుకుంటావా? కాదు నాయనా, ఆ. నేను ఒంటికి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నావు? నన్ను కొట్టిన వాడి చేతికి ఆ కలర్ అంటుకుని ఉంటది. అదే నా స్కీము. ఇప్పుడు నేను మీలో ఆడెవడో కనిపెట్టి
ఆడి బాడీలోంచి కూడా బ్లాక్ బయటకు వచ్చేలాగా కుమ్మేస్తాను అనమాట ఆహా, ఏం ప్లాను? రేయ్, లైన్ ఉంటే. ఓం రాజా ఆ, రా నేను ఎందుకు రా వెళ్ళి లైన్లో నుంచానన్నా. నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబు. బిడ్డ లాంటి వాడిని నేను నిన్ను తన్నట్లే లాజిక్ లైన్లో నుంచా నిలబడాల్సిందేనా? నిలబడు ఓం రాజా, నీవు నిర్దోషి, నీకు భయం ఏంటి? అలాగే నిలబడు. నువ్వు తిరుగా ఆ, తిరుగుతా. చేతులు ఎత్తండి. నువ్వు చూసుకో. ఏది ఏది ఇది ఎక్కడన్నా తుడిచేసుకున్నాడా? నాన్న ఓం రాజా ఏంటి తండ్రి? దొరికేవురా. ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆటాడేది నువ్వా? కనిపెట్టేశావా? ఆ, నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.